చూడ్డానికి మా గార్డెను పచ్చగా అద్భుతంగా ఉంది. కానీ ఆ పూల వెనక నిశ్శబ్దంగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసిన సెకండ్ ఇయర్కి మేము ఎప్పుడు ఊహించలేనంత హార్వెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాము గార్డెన్ నుంచి. కాకపోతే మాకు తెలియకుండానే మేము మా ఛాలెంజెస్లో ఇంకొక బిగ్గెస్ట్ ఫేజ్కి వెళ్తున్నాము అని మాకు అప్పుడు తెలియలేదు. నమస్కారం, నేను శ్రీదీప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ యువర్ వే, వేర్ we focus on growing what matters in your garden, your home and your life. ఇది మన స్పేస్ రీఫార్మ్ సిరీస్లో 5th ఎపిసోడ్. ఈ సిరీస్లో నేను ఒక ప్లెయిన్ ఫ్రంట్ లాన్ని ఒక ప్రొడక్టివ్ థ్రైవింగ్ గార్డెన్ స్పేస్గా ఎలా మార్చానో మా రియల్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ కనుక మీరు ఎర్లియర్ ఎపిసోడ్స్ మిస్ అయి ఉంటే నేను ప్లేలిస్ట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు క్యాచ్ అప్. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన 6 monthsకి మేము అసలు ఇంత చిన్న స్పేస్ నుంచి ఎంత ఫుడ్ హార్వెస్ట్ చేయగలిగామో చూసి మాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందో. అసలు ఆ ఫస్ట్ ప్యాచ్ మాకు ఎంత సంతోషాన్ని కూడా ఇచ్చింది. ఈ థాట్స్ తోటే మనము ఇంకా ఫర్దర్గా కూడా గ్రో చేస్తే బాగుంటుంది కదా, ఇంకొక లాన్ ప్యాచ్ ఉంది, దాన్ని కూడా తీసేసి ఎక్స్పాండ్ చేద్దాం మన గ్రోయింగ్ స్పేస్ అని డిసైడ్ అయ్యాము. కాకపోతే ఇంతకు ముందు చేసిన ఎక్స్పీరియన్స్ తోటి ఇది మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది అర్థమైంది. అంటే ఇప్పటికి వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్ ఇవన్నీ గ్రో అవుతున్నాయి, కానీ ఫ్రూట్ ట్రీస్ అలాంటివి అంతగా మేము ఫోకస్ చేయలేదు అప్పుడు. బట్ ఈసారి అనుకున్నాము, సరే ఒక ప్యాచ్ ఏమో వెజిటబుల్స్కి, లీఫీ గ్రీన్స్కి పెట్టుకుందాము, ఇంకొక ప్యాచ్ జస్ట్ ఫ్రూట్స్ ఇంకా కొద్దిగా పెద్ద చెట్లకు పెట్టుకుందాము. సో అందుకని గార్డెన్ బెడ్స్ ఇలా అంతా ఏమీ వద్దులే అని అనిపించింది. సో మా గార్డెనర్కి చెప్పి $250 ఇచ్చి గ్రాస్ అంతా రిప్ ఆఫ్ చేసేయమని అడిగాము. ఆయన గ్రాస్ కట్ చేసి రిమూవ్ చేస్తూ ఉంటే ఆ బిగ్ క్లమ్స్ ఆఫ్ గ్రాస్ని ఆయన రోల్ చేసి తీసేస్తూ ఉంటే ఆ స్పేస్ని చూస్తూ అనిపించింది, దిస్ ఈజ్ ఇట్, ఇంకొక పెద్ద బిగ్ స్టెప్ గార్డెనింగ్లోకి వేస్తున్నాము అని. ఆ స్పేస్ చాలా హ్యూజ్గా, చాలా ఖాళీగా అనిపించింది, కానీ చాలా పొటెన్షియల్ ఉన్నట్టు కూడా అనిపించింది. ఆ తర్వాత హార్డెస్ట్ పార్ట్, గ్రాస్ అయితే తీసేసాము, కానీ దాన్ని బిల్డ్ చేయాలి కదా. మళ్ళీ మా వారు సీన్లోకి రావాల్సి వచ్చింది. ఆయన ఒక ఎంటైర్ వీకెండ్ స్పెండ్ చేసి కొంచెం కార్డ్బోర్డ్, తర్వాత కాస్త కంపోస్ట్, కొంచెం మల్చ్ వేసాము. అప్పటికి మేము ఒక వీల్ బ్యారో కూడా కొనలేదు. బకెట్స్ తోటి అన్నీ క్యారీ చేసి, బ్యాగ్స్ తోటి, బకెట్స్ తోటి, ఇంకా చాలా స్వెట్ అన్నీ చేసి చివరికి దాన్ని బిల్డ్ చేసాము. ఒక పాయింట్లో అయితే అది రీడూ చేసేటప్పుడు గార్డెన్ అయితే ఒక కన్స్ట్రక్షన్ జోన్లా అనిపించింది, ప్లాంటింగ్ జోన్ కన్నా. అయితే మేము ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక బిగ్గెస్ట్ థింగ్ మేము ఏం అబ్జర్వ్ చేసాము అంటే, మేము ఈ గార్డెన్ ఫ్రంట్ యార్డ్లో ఉంది కదా, సో మా నేబర్స్ వాళ్ళందరూ కూడా డాగ్స్ని వాక్ చేసేటప్పుడు, అలా నడుస్తూ వెళ్ళేటప్పుడు ఫుట్పాత్ మీద మమ్మల్ని గార్డెన్లో చూసి వాళ్ళు ఆగి మాట్లాడేవాళ్ళు అనమాట. ఏంటి ఇప్పుడు మీ గార్డెన్లో ఏం వస్తున్నాయి, ఎవరైనా మాకు టొమాటోలు కనిపిస్తున్నాయా, కార్న్ ఇలా పండుతుందా, సన్ఫ్లవర్స్ ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ కాన్వర్జేషన్స్ అయ్యేవి. ఆ కాన్వర్జేషన్స్ తోటి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, గార్డెను నాకు సైలెంట్గా చాలా నేర్పించింది అని. ఇంత బిజీ లైఫ్స్లో ఉన్న మనందరము యూజువల్గా నేబర్స్ కలవడము, కూర్చొని మాట్లాడుకోవడము ఇలాంటివన్నీ చాలా తక్కువ అయిపోయాయి కదా. ఈ టైంలో ఎస్పెషల్లీ ఇక్కడ ఇంకా ఎవరి లైఫ్స్లో వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి నేబర్హుడ్లో, అంత బిజీ వర్కింగ్ ఫ్యామిలీస్ ఉన్న నేబర్హుడ్లో
మా నేబర్స్కి మా గార్డెన్ ఒక టాకింగ్ పాయింట్ అయింది. మేము వాళ్ళతోటి ఒక బాండ్ షేర్ చేసుకోగలిగేంత టాకింగ్ పాయింట్ అయింది. మాకు ఏదైనా ప్రొడ్యూస్ ఎక్కువ వస్తే కూడా వాళ్ళు ఎవరైనా తింటారు అలా అనంటే వాళ్ళు లెటర్ రాసి పెట్టేవాళ్ళు, మాకు ఈ ఫుడ్ ఓకే, మీకు దగ్గర ఉంటే చెప్పండి అని. మేము తిరిగి లెటర్ రాసి ప్రొడ్యూస్ని బ్యాగ్ చేసేసి మా లెటర్ బాక్స్ దగ్గర పెట్టేవాళ్ళము. అలా తీసుకునేవాళ్ళు. సో అది ఒక బ్యూటిఫుల్, మాకు మా నేబర్స్ తోటి ఒక గ్రేట్ బాండ్ని కూడా క్రియేట్ చేసింది. అయితే ఈ సెకండ్ ప్యాచ్ చేసేటప్పుడు నేబర్స్ అందరూ, ఏంటి మళ్ళీ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏమైనా గ్రీన్ హౌస్ కడుతున్నారా, లేదంటే ఏదైనా షెడ్ వేస్తున్నారా, ఏం చేస్తున్నారు అంటే అది కన్స్ట్రక్షన్ జోన్లాగా అనిపించింది కదా వాళ్ళకి. వీళ్ళు మళ్ళీ ఏం బిల్డ్ చేస్తున్నారు అని క్యూరియస్గా అనిపించింది వాళ్ళకి. సో మేము చెప్పాము, అంతకన్నా గ్రీన్ హౌస్, గ్రీన్ షెడ్ ఇలాంటివి ఏం చేయట్లేదు, అంతకన్నా చాలా బెటర్గా తయారు చేస్తాము, వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాము. అప్పటికి మాకేమనిపించిందంటే గార్డెనింగ్ ఇంకా మాకు ఫుడ్ గ్రో చేయడానికి మాత్రమే కాకుండా అంతకు మించి ఇంకా చాలా థింగ్స్ నేర్పించింది. మాకు కాన్ఫిడెన్స్ గ్రో చేసింది. అండ్ మేము ఆ కాన్ఫిడెన్స్ని 1 bed at a time బిల్డ్ చేస్తూ వచ్చాము. చిన్న చిన్న స్టెప్స్ తోటి పెద్ద జర్నీని స్టార్ట్ చేశాము. ఇంకా మా సెకండ్ బెడ్ ఫినిష్ అయ్యాక థింగ్స్ రియలీ టుక్ ఆఫ్. సన్ఫ్లవర్స్, చామంతి పూలు, బంతి పూలు, హర్బ్స్, చాలా వెజిటబుల్స్, ఇవన్నీ ఇంకా మా స్పేస్ని ఫిల్అప్ చేసేసాయి. అసలు ఒక్కో రోజు అయితే గార్డెన్లోకి నడుస్తూ ఉంటే ఒక అడ్వెంచర్కి వెళ్ళినట్టే అనిపించేది అసలు. ఇంకా మేము రోజెస్ కూడా ప్లాంట్ చేసాము. అంటే జస్ట్ పూలు కోసుకోవడానికి కాదు, జస్ట్ బ్యూటీకి, పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇంకా జస్ట్ అసలు గార్డెన్లోకి వెళ్తే ఒక సెన్స్ ఆఫ్ కామ్ అండ్ ప్రకృతితోటి ఒక బ్యూటిఫుల్ కనెక్షన్. కొన్ని రోజులు అయితే నేను జస్ట్ బేర్ ఫుట్ ఒక బాస్కెట్ తీసుకొని చేతిలో గార్డెన్లోకి వెళ్ళడం, డిన్నర్ తోటి తిరిగి రావడం. ఇట్ ఈస్ జస్ట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. గార్డెన్ పెరుగుతున్న కొద్దీ పని కూడా చాలానే పెరిగింది. పనితో పాటు చిన్న చిన్న క్రాక్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. టింబర్ బెడ్స్ ఏమో లూజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సాయిల్ కార్నర్స్లోంచి లీక్ అయ్యేది. అండ్ కొన్ని బెడ్స్ ఏమో మధ్యలో సింక్ కూడా అయ్యాయి. వాటర్ కొన్ని చోట్ల నిలిచిపోయేది. అంటే ఇనీషియల్గా అదేం పెద్ద డీల్ లాగా అనిపించలేదు. కాకపోతే మా ఇద్దరికి ఏమనిపించిందంటే ఏదో కొంచెం పెద్ద ప్రాబ్లమే వచ్చేటట్టుంది అని నాకు మా హస్బెండ్కి అనిపించింది. మా హస్బెండ్ తను ఆ టింబర్ బెడ్స్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు. లాంగర్ నెయిల్స్ తీసుకొచ్చి కొన్ని మెటల్ బ్రాకెట్స్ పెట్టి అవంతా టెంపరీగా వర్క్ అయింది. కానీ డీప్ డౌన్ మా ఇద్దరికి అనిపించింది ఇదేదో కొంచెం ప్యాచప్ జాబే, మనకు కాస్త బిగ్ ట్రబులే వచ్చేటట్టుంది అని. అంటే మేము టింబరు సీజన్కి, వెదర్కి తగ్గట్టుగా ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న విషయం మేము అంతగా ఆలోచించలేదు అప్పట్లో. సో అది కొంచెము ఆలోచించాల్సిందేమో. మనకి ఇవన్నీ కొన్ని ఎక్స్పీరియన్స్తోనే కదా మనకు తెలుస్తాయి. బాగా ఫర్టైల్ అండ్ రిచ్ సాయిల్ తోటి ఇంకో ఛాలెంజ్ కూడా వచ్చింది, వైల్డ్ బర్డ్స్. ఇక్కడ మైనాస్ అని ఒక బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. అవి చూడ్డానికి మన కాకిలానే ఉంటాయి కానీ అసలు రచ్చ రచ్చ చేసేస్తాయి అన్నమాట. అసలు వాటికి మా బెడ్స్ అంటే చాలా ప్రేమ వచ్చేసింది. బాగా ఎడ్జెస్లో కూర్చునేవి, బాగా డిగ్ చేసేవి. ఆ మల్చ్ దగ్గర అంటే మనకి హెల్దీ ఆర్గానిక్ సాయిల్ ఉన్నప్పుడు దాంట్లో పురుగు పుట్ర కూడా ఉంటాయి కదా, దానికోసం ఎలా డిగ్ చేసేవంటే, ఎంత తవ్వేసేవి కొన్నిసార్లు అయితే ప్లాంట్ రూట్స్ మాకు పైకి కనిపించేవి, అంతలా తవ్వేసేవి. సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికని బర్డ్ నెట్టింగ్ ఇన్స్టాల్ చేశాము. అసలు మేము ఈ స్టోరీ చెప్పాలి మీకు. బర్డ్ నెట్టింగ్ ఇన్స్టాల్ చేసిన టైంలోనే, అదే టైంలో హ్యాలోవీన్ అనమాట. అంటే హ్యాలోవీన్ అని ఒక అమెరికన్ ఫెస్టివల్. అది యూజువల్గా వరల్డ్లో అన్ని చోట్ల సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఐ సపోజ్ ఇప్పుడు ఇండియాలో కూడా చేస్తున్నారు అనుకుంటాను. అయితే హ్యాలోవీన్కి ఏం చేస్తారంటే కొంచెం దయ్యాలు భూతాలు
లాగా స్కెలిటన్స్ అలాంటివన్నీ డెకరేట్ చేస్తారనమాట. అయితే మేము ఈవెంట్ పెద్దగా మేమేం సెలబ్రేట్ చేసే ఫ్యామిలీ కాదు. కాకపోతే దాంట్లో రిచువల్ ఏంటి అంటే, ఇల్లు డెకరేట్ చేసి ఉంటే పిల్లలు నేబర్హుడ్లో ఉన్న పిల్లలు వస్తారు, వచ్చిన వాళ్ళు ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడుగుతారు, వాళ్ళకి ఇద్దరు చాక్లెట్స్ అలాంటివి ఏమైనా ఇస్తారు. అది యాక్చువల్గా హ్యాలోవిన్కి చేస్తారు. కాకపోతే మేము సెలబ్రేట్ చేయము. కాకపోతే ఒకరోజు పిల్లలు వచ్చి నాక్ చేశారు. ఏంటి వీళ్ళు వచ్చారు అంటే, చాక్లెట్స్ ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడిగారు. వీళ్ళు ఏంటి చాక్లెట్స్ కోసం వచ్చారంటే, నేను అన్నాను మేమేం హౌస్ని డెకరేట్ చేయలేదు అంటే, అది ఉంది కదా చేశారు కదా అన్నారు. ఏంటి వీళ్ళు చూపిస్తున్నారు అని చూస్తే, మేము బర్డ్ నెట్టింగ్ వేసాం కదా బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, బర్డ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళకి అది హ్యాలోవిన్ డెకరేషన్ లాగా కనిపించింది. ఇంకా నవ్వుకున్నాము. ఏదో ఇంట్లో ఉన్న చాక్లెట్స్ ఇచ్చి పంపించాను పిల్లలకి. బట్ ఇప్పటికి కూడా ప్రతిసారి హ్యాలోవిన్ అంటే మాకు అదే గుర్తొస్తుంది అసలు యా ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఓవర్ ద టైమ్ నేను గార్డెన్ని నా బాడీలో కూడా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను, క్వైట్ లిటరలీ. మా టింబర్ బెడ్స్ వచ్చేసి 4 feet by 6 feet ఉండేవి ఈచ్ వన్. నేనేమో పొట్టిదాన్ని, అసలు మిడిల్లోకి రీచ్ అవ్వాలంటేనే ఇబ్బందిగా ఉండేది. దానికి తోడు ట్రెలిస్ యాడ్ చేసాము ఈచ్ బెడ్కి. మనం ఎక్కువగా తీగజాతి మొక్కలే పండిస్తాం కాబట్టి దాంతో ఒక సైడ్ నుంచి యాక్సెస్ లిమిట్ అయిపోయింది. 4 sides ఓన్లీ 3 sides నుంచి యాక్సెస్ చేయొచ్చు. నా జిమ్ ఇంజరీ నుంచి రికవర్ అయ్యాక బెండింగ్, స్ట్రెచ్చింగ్ కొన్ని పార్ట్స్లో చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ఇప్పటికీ కొద్దిగా బెటర్, బట్ ఇంకా కొంచెం లిమిటెడ్ మొబిలిటీ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్గా వీడింగ్ చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. ఆ ప్రూనింగ్, హార్వెస్టింగ్ ఇవన్నీ చాలా ఫిజికలీ డిమాండింగ్ థింగ్స్ కదా. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే సడన్గా రైజ్డ్ బెడ్స్ ఇంకా అసలు ప్రాక్టికల్గా అనిపించలేదు. అవి కొంచెం పెయిన్ఫుల్గా, చాలా ఇబ్బందిగా తయారయ్యాయి అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీతోటి మేమెందుకు మా గార్డెన్ లేఅవుట్ని రీడిజైన్ చేయాల్సి వచ్చింది, మేము 13 years బ్యాక్ ప్లాంట్ చేసిన ట్రీస్ ఎలా ఓవర్గ్రో అయ్యి సన్లైట్ని బ్లాక్ చేస్తూ కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆ గార్డెన్ని ఎలా ఒక డెడ్ జోన్గా మార్చాయి అనే ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. గాలి వల్ల ఎలా చెట్ల కొమ్మలు విరిగిపోయాయి, దానివల్ల మేము ఎలా షేడ్ నుంచి, స్ట్రక్చర్ నుంచి, ప్రాక్టికాలిటీ నుంచి ఇలాంటి ఎన్నో థింగ్స్ని రీకన్సిడర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే, లేదంటే మీరు గనక మీ గార్డెన్ లేఅవుట్ని ఓవర్గ్రో అయ్యి ఇలాంటి ఏమైనా సిమిలర్ ఇష్యూస్ని ఫేస్ చేసినట్టయితే మీ స్టోరీస్ అన్నిటినీ కామెంట్స్లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు హియర్ దెమ్. అండ్ ప్లీజ్ రిమెంబర్, ప్లీజ్ గ్రో వాట్ మ్యాటర్స్ టు యూ. అది పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదండి, స్టార్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరేం మొదలుపెట్టి సాధించాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. ఆ షేరింగ్ వల్లే మనందరం గ్రో అవ్వచ్చు. థ్యాంక్ యూ.